హాయ్ వీవర్స్. ఆ మందులు వాడొద్దు, వాడొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు వినరు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సిల్డెనఫిల్ సిట్రేట్, అలాగే టర్డలాఫిల్, ఇవన్నీ ఇప్పుడు ఇలా అర్థం కావదని మీకు అంటే స్వాగ్రా గానివ్వండి, వయాగ్రా గానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా వాడొద్దు. అతిగా వాడొద్దు. అలోపతి డాక్టర్స్ గూడా చెప్తుంటారు. అయినా గాని వెళ్తారు. మెడికల్ హాల్‌లో టాబ్లెట్ తీసుకుంటారు. అవి వాడతారు. వస్తారు. ఈరోజే నా దగ్గర ఒక పేషెంటొచ్చారు. 2 ఏళ్ల నుంచి కంటిన్యూగా అంటే ఆ టాబ్లెట్ వాడి, వాడి ఇప్పుడు ఆ టాబ్లెటే పనిచేస్తలేదు. పుట్టి 37 ఇయర్స్ ఓల్డ్ ఆయన. 37 ఏళ్లలో ఆయనకు ఒకవేళ ఆ ఒక్క గోలి గూడా పని చేయకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం పరిస్థితి? చెప్పండి. ఇప్పుడు ఆమె భార్య ఏజొచ్చేసి 22 ఇయర్స్ అంట. అంత డిఫరెన్స్ ఉంది. అలా ఎప్పుడైనా సరే చేయగూడదు. ఎందుకంటే ఈ వైగ్రా కంటే మనకు సిల్డెనఫిల్ సిట్రేట్ కంటే మంచి మెడిసిన్ ఇప్పుడు యునానీలో వచ్చింది. ఆ మెడిసిన్ క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అవి వాడండి. దాంట్లో మన ఇండియన్ వైగ్రా అని జెప్తారు దాన్ని. సఫేద్ మూస్లి అని ఉంటుంది. ఆ సఫేద్ మూస్లి మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీకు నేను అది రా మెటీరియల్‌లో చూపిస్తాను. మీరు చూడండి. ఇది, ఇది చూడండి. ఎలా ఉంటుంది? దీన్ని ఇండియన్ వైగ్రా అని గూడా జెప్తారు. ఈ మెడిసిన్స్ ఎందుకు జెప్తారంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ అతిగా ఎక్కువగా మన బాడీలో ఎక్కువగా చేస్తుందనమాట. వీటిని అన్నిటిని ఎక్కువ ఇలాంటివి చాలా ఇంకా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. వాటిని అంతా పౌడర్ జేసి ఆ మెడిసిన్స్‌ని మనము పౌడర్ జేసిన తర్వాత మనం ఒక రకమైన క్యాప్సూల్ రూపంలో తయారు జేస్తాము. ఈ క్యాప్సూల్ డైలీ వాడిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ కంటిన్యూ కోర్స్ వాడాలి. ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి ఇలాంటివి. కానీ ఈ క్యాప్సూల్స్ ఏదైతే ఉంటాయో నీట్‌గా ఒక క్యాప్సూల్ యేసుకున్నారంటే చాలు మీకు. అంటే ఇదొకటే గాదు. ఒక కిట్ ఒస్తది. దీంతో పాటు వాడాలి. కానీ ఏందంటే ఈ క్యాప్సూల్స్ వాడిన తర్వాత మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. మీకు అంటే ఒక క్యాప్సూల్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ రోజు పొద్దున్న నీళ్ళతోని గానియండి, మిల్క్‌తో గానియండి యేసుకోవచ్చు. అయితే మీరెప్పుడైనా సరే నేచురల్ మెడిసిన్స్ దిక్కు రండి. ఆయిల్ రూపంలో, హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడైతే నేను జెప్పాను గదా! ఒక పేషెంట్ వచ్చి 37 ఇయర్స్ ఓల్డ్ ఏమంటున్నాడంటే నాకు స్వాగ్రా వాడి, వాడి నాకు అంటే ఇన్ని రోజులైంది నాకు. ఇన్ని రోజులు నేను వాడి, వాడి ఇప్పుడు 2 ఇయర్స్ వాడిన తర్వాత నాకు అది గూడా పని జేయట్లేదు. మీ గురించి నాకెవరో జెప్పారు. అందుకే నేను మీ దగ్గరకొచ్చానని జెప్పాడు. అయితే ఇంట్లో గొడవలు, ఇంట్లో ప్రాబ్లమ్స్ గూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరెప్పటి వరకైతే మంచిగా పెర్ఫార్మ్ జేస్తూ ఉంటారో, ఇంటిమేట్ అవుతా ఉంటారో, అప్పటి వరకు మీ రెస్పెక్ట్ ఇంట్లో గూడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆకలవుతే ఎలా మీకు తిండి గావాలి, అలాగే మీకు అంటే మీకు గానియండి, మీ మిసెస్ గానియండి, మీ రతిక్రీడ ఉండాలి. సెక్స్ ఉండాలి. అది లేకపోతే గొడవలు. చాలా తక్కువ మంది ఉంటారు. కోఆపరేట్ జేస్తారు. ఓకే. అలాగే ముందుకెళ్తారు గానీ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ దే వోంట్ టాలరేట్. అది ఉండదు వాళ్ళకు. ఏదో ఒక వెళ్లి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి ముందు రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీరు మీ హెల్త్‌ని మెయింటైన్ జేసుకోండి. ఈ నేచురల్ మెడిసిన్స్ తీసుకుంటూ ఎన్నో సంవత్సరాల వరకు మీరు చేయగలుగుతారు. మీరు మంచిగా రతిక్రీడలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఐ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్ నేను మీ కపుల్ థెరపిస్ట్ కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఏదైనా అలాంటి ఏవైనా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, కాన్‌ఫ్లిక్ట్స్ ఏమైనా గొడవలవుతే కూడా మీరు నా దగ్గర రావచ్చు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ జేయొచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని నేను తొలగించుకుంటూ ఉంటాను.